హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్ అండి. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మనైన చేదు లేకుండా కాకరకాయ ఆలు ఫ్రై అండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలైతే తినరు కదండి. ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. దానికోసము కాకరకాయనైతే అలా గుండ్రంగా కట్ చేసుకున్నానండి. నేనైతే నేత కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి అందులో ఉన్న ఎక్కలను అయితే నేను తీయలేదు. ఆలునైతే ఇలా కట్ చేసుకున్నాను. ఆలు యాడ్ చేయకపోతే పిల్లలు తినరు కదండి, అందుకనే యాడ్ చేస్తున్నాను నేను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక కట్ చేసిన కాకరకాయలను వేసి 50% కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా కుక్ అయితే సరిపోతాయండి. మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదండి, క్రిస్పీగా అయిపోతాయి. ఇలా సైడ్ ప్లేట్లో తీసుకొని ఉంచేసుకోండి. నెక్స్ట్ ఆలులను అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా ఆలు కూడా 50% కుక్ అవ్వాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలు ఉన్న 80% అంతే 80% అండి చేదు పోద్ది. చేదు ఉంటే పిల్లలు తినరు కదండి, అందుకని ఇలా చేసి పెట్టండి. చూడండి, ఆలు కూడా ఇలా ఫ్రై చేసి తీసుకోండి. అదే ఆయిల్లో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఆయిల్లో కొద్దిగా జీరా అంటే జీలకర్ర 2 ఎండుమిర్చి అండి వేసి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయినాక ఆనియన్ అండి కట్ చేసిన నేను 2 ఆనియన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఎక్కువ ఆనియన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కాకరకాయలో. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిలో నాకైతే 2 టమాటాలు సరిపోయేవండి. అలా వేసి ఫ్రై కొద్దిగా కలుపుకుంటూ మూత పెట్టుకోండి. మగ్గాలండి టమాటాలు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి. ఇందులో కొద్దిగా కారం, స్పూన్నర కారం నాకు పట్టిందండి. ధనియాల పౌడరు, పసుపు వేసి కలుపుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిలో ఫ్రై చేసిన ఆలును కాకరకాయ వేసుకోండి. వేసి కలిపి మూత పెట్టుకోండి. మూత పెట్టి కాకరకాయల్లోకి ఆలులోకి మసాలా పట్టి ఉడకాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ అనే సింబల్ని దబాయించండి. అప్పుడు నేను ఏం వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నానో మీకు ముందుగా వస్తాయండి నోటిఫికేషను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి, తినని వాళ్ళు కూడా. ఓకేనా? నచ్చితే ఇంట్లో చేసుకోండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.